ఉన్ని కృష్ణన్, ఇంకో 500 ఎడుతూ 500. ఎంత పొన్ను మౌనే. డబ్బులు ఇస్తారనుకుంటే ఆ ఇద్దరు ఇలా కొట్టేసి మరీ వెళ్ళిపోయారే. ఈ బల్లిగాడేమో 1000 రూపాయలు ఇచ్చాడు. ఏం అర్థం కావట్లేదు. ఏంటి ఉన్ని కృష్ణన్, నేనిప్పుడు నీకు 1000 రూపాయలు ఎందుకు ఇచ్చానని ఆలోచిస్తున్నావు కదా? నా బంగారం, ఇంతకాలం నాకే తోచని ఒక విషయాన్ని నువ్వు చెప్పావు కదా. నాకిప్పుడు ఓనం పండుగ చేసుకున్నంత సంతోషంగా ఉంది. ఎందుకన్నా మంచిది, నువ్వు చెప్పిన విషయాన్ని నిజం చేయడానికి ఈ రోజు నుంచి ట్రై చేస్తా. వస్తా. హలో, ఎందా సారే? హలో ఉన్ని కృష్ణన్, నేను ధర్మరాజును మాట్లాడుతున్నాను. రిసెప్షన్ కి ఎదురుగా ఉన్న గార్డెన్కి వస్తారా ఒకసారి ప్లీజ్? ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. మీరు ఇక్కడే ఉన్నారా? అవును, వచ్చేస్తున్నా. రారా రా. సారే, చెప్పండి సారే, ఎందుకు పిలిచారు? బుద్ధందట్రా సన్నాసి, వాళ్ళని ఎందుకు తీసుకొచ్చావురా ఇక్కడికి? వాళ్ళని తీసుకురమ్మని చెప్పారు, వీళ్ళని తీసుకురమ్మని చెప్పలేదు కదా. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నావేంట్రా మూర్ఖుడా? నువ్వు వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చినందువల్ల నేను బాగా ఇరుక్కుపోయాను. ఇప్పుడు అర్థమైంది సారా, వాళ్ళిద్దరూ మీ పెళ్ళాలే కదా. కొంచెం ఇట్రా, కళ్ళజోడిది. ఎందుకు సారే? తీరా. ఏంట్రా ఇది, ప్రతి ఒక్కరూ కొడుతున్నారా? ఇప్పుడే ఇంట్రడ్యూస్ అయినట్టుగా ఉంది, అంతలోగా కాలేజ్ లాస్ట్ టర్మే వచ్చేసింది. 3 ఏళ్ళు ఎలా గడిచాయో తెలియడం లేదు. ఇంకో 2 నెలల్లో విడిపోతున్నావంటే బాధగా ఉంది. నువ్వేం బాధపడకు, నువ్వెక్కడ పీజీ జాయిన్ అవుతావో అక్కడే నేను కూడా జాయిన్ అవుతాను. ఆ తర్వాత మన ఫ్రెండ్షిప్ ని నాన్ స్టాప్ గా కంటిన్యూ చేద్దాం, సరేనా? నాకు చదవాలని కోరికగా ఉంది, కానీ ఆ భగవంతుడు ఏం చేస్తాడో తెలియడం లేదు. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? మీ ఇంట్లో నీ ఇష్టానికి విరుద్ధంగా ఏమి చేయరంటావు కదే. సరే చూద్దాంలే. ఏ పాపు 3 ఏళ్లగా ఇక్కడే దింపుతున్నాను. నేను ఆపకపోయినా సరే నా బండి తానుగా ఇక్కడే ఆగిపోతుంది. సరే జాగ్రత్తగా వెళ్ళు, రేపు కలుద్దాం. ఈ రోజు నువ్వు చెప్పినట్టు నేను విననే. నేను ఈ రోజు మీ ఇంటికొచ్చి కాఫీ తాగి వెళ్ళాలనుకుంటున్నా. ఏంటి ఇంటికొస్తానంటే మొహం అదోలా పెట్టావు? మా ఇల్లేమి పెద్ద గొప్పగా ఉండదే. నీకు ఫ్రెండ్ అయిన దగ్గర నుండి ఒక్క రోజైనా మీ ఇంటికొచ్చి మీ అమ్మా నాన్నకు ఇంట్రడ్యూస్ అవుతాం అనుకుంటుంటే నీతో చదువుకున్న వాళ్ళు ఎవరిని ఇంటికి తీసుకురాకూడదని కండిషన్ పెట్టారా? అలా ఎవరైనా అంటారా? మా కుటుంబం చాలా పెద్ద కుటుంబం. నువ్వు ఏమనుకుంటావోనని. మీది ఉమ్మడి కుటుంబమా? నాకు జాయింట్ ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. నేను నీతో వస్తాను, ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. నువ్వు చాలా ఆశపడుతున్నావు, పద వెళదాం. కూర్చో. ఈలేనా? కాదు. ఇదా? కాదు. పాపు. హే, ఇక్కడే ఉంది. చూస్తుంటే అనాథాశ్రమం నుండే వస్తున్నాను అనేటట్టున్నావు. అవును, అక్కడి నుంచే వస్తున్నాను. ఏమంటున్నావే? నువ్వెప్పుడు నవ్వుతూ ఉంటుంటే ఏదో గొప్ప వాళ్ళ ఇంట్లో గారాపంగా పెరిగావనుకున్నాను. ఇలా ఎవ్వరూ లేకుండా. నా గురించి తెలిసాక నా మీద జాలి కలుగుతోంది కదా, అందుకే ఎన్నేళ్లుగా నిన్నిక్కడికి తీసుకురాకుండా ఉన్నాను. ఇంత పెద్ద బాధని ఎంత ఈజీగా దాచుకున్నావే. ఇందులో బాధేమీ లేదే, సంతోషమే ఉంది. నాకంటూ కుటుంబం ఉండుంటే అమ్మ, నాన్న, అన్నయ్య, చెల్లెలు అంటూ చిన్న కుటుంబంలో ఉండేదాన్ని. కానీ ఇక్కడ నాకు ఎంతో మంది బంధువులున్నారు. స్వార్థంతో కూడుకున్న ప్రేమ అన్ని చోట్ల ఉంటుంది, కానీ కల్లాకపటం లేని ప్రేమ
ఇక్కడ మాత్రమే దక్కుతుంది. నేను చూడొచ్చా? ఖచ్చితంగా రావచ్చు, రా. ఆడుకుందాం. కానీ అంతకంటే ముందు మీ అందరికి నా ఫ్రెండ్ ని ఇంట్రడ్యూస్ చేస్తాను. తన పేరు రేణుక. ఓకే. బాగా చదువుతుంది, అలాగే బాగా నిద్రపోతుంది. ఉదయం తనని లేపే లోపు మొత్తం గోలగోల చేసేస్తుంది. అయ్యో సీతక్క, మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు ప్లస్లే చెప్పు, మైనస్లు చెప్పకు. మైనస్లు నీ దగ్గరే ఉంచుకో. అలాగే మేడం, మీరు చెప్పినట్టు చేస్తానండి. సరేనా? చూసావా ఎలా మాట్లాడుతోందో? వెళ్ళండి, మీరంతా వెళ్ళి ఆడుకోండి. జాగ్రత్తగా ఆడుకోవాలి. రా వెళదాం. మిగతా వాళ్ళందరినీ ఇంట్రడ్యూస్ చేస్తాను. బండి ఇక్కడే ఉండనివ్వు. సరేరా. హాయ్ అక్క. అక్క రా. హలో, తను దివ్య. 10th స్టాండర్డ్ లో తనే డిస్ట్రిక్ట్ ఫస్ట్. ఓ అలాగా. డాక్టర్ అయ్యి ఇదే ఊర్లో వైద్య సేవ చేయాలన్న లక్ష్యంతో ఉంది. కంగ్రాట్స్. థ్యాంక్స్. నేను ఈ లక్ష్యంతో ఉన్నానంటే దానికి సీతక్కే కారణం. ఎవరు కారణమని నిన్ను తను అడిగిందా? నేను మంచి మార్కులు తెచ్చుకోవాలని నువ్వు ఎన్ని రోజులు నిద్రపోకుండా నాకు పాఠాలు నేర్పించుంటావు. నేను ఎగ్జామ్ కి వెళ్లే ప్రతిరోజు నువ్వు ఏమీ తినకుండా నా కోసం ఉపవాసం ఉండేదానివి కదా. నేను గొప్పదానయ్యానంటే నువ్వే నాకు కారణం. అయ్యో సరే డాక్టర్ అమ్మా, రేపెలాగూ నువ్వు పెద్ద డాక్టర్ అయ్యాక మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు వెళ్ళి చదువుకో. చదవమంటే వెంటనే ఎలా చదువుకోవాలి? ఎనర్జీయే కదా, ఇచ్చేస్తే పోతుంది. ఇదిగో ఇది పట్టుకో. చాలా ఎనర్జీ ఓవర్ అయింది, తిరిగి చేస్తాను. థ్యాంక్స్. ఇది ఆశ్రమమ్మా లేకపోతే మార్కెట్ అనుకుంటున్నారా? ఇలా అరుస్తున్నారు. ఏమే సీత, నువ్వు కాలేజ్కి వెళ్తే వీళ్ళందరూ నా మాట వింటున్నారు, కానీ నువ్వు కాలేజ్ నుంచి వచ్చాక వీళ్ళ గోలు నేను భరించలేకపోతున్నా సీత. సారీ అక్క. ఏంటి సారీ అక్క, గిరి అక్క? వీళ్ళందరూ ఇలా గోలు చేస్తుంటే నేను ఎలా చదువుకుని కలెక్టర్ అవ్వగలను? ఎవరి కలెక్టరు? నిన్నే రావేం పోవే అంటుంది. నన్నే ఎవరని అడుగుతావా? నువ్వెవరే? తనే మా అక్క దుర్గా. మా మీద పెత్తనం చెలాయిస్తేనే తనకి పొద్దు గడుస్తుంది. ఎంతసేపు నీ ఫ్రెండ్ని ఇక్కడే ఉంచుతావు? తన్ని లోపలికి తీసుకెళ్ళు. సరే అక్క. నేను రౌండ్స్కి వెళ్ళాను, నన్ను కిందకి దింపు. వెళ్ళండి వెళ్ళండి. అందరూ వెళ్ళి చదువుకోండి, వెళ్ళండి. ఇంత చిన్న పిల్ల ఎంత పెద్ద మనిషిలా మాట్లాడుతుంది చూడు. మామూలుగా పెద్దయ్యాక వచ్చే వ్యాధి తనకి ఈ వయసులోనే వచ్చింది. ఏంటి నువ్వు అనేది? తను హార్ట్ పేషెంట్. ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు. అయ్యా రామ్మా. అయ్యా, తను నా ఫ్రెండ్ చిత్ర. నమస్తే సార్. కూర్చోమ్మా. పర్లేదు సార్. ఈయనే మా అయ్యగారు సదాశివరాజు. ఓ ఎస్ఎస్ఆర్ అని కూడా అంటారు. ఈయనే ఈ కారుణ్యాలయానికి ఫౌండర్. ఓకే. నీకోసం జీవిస్తున్నానని చెప్పడం కంటే నీ వల్లే జీవిస్తున్నానని ఒక్కరైనా చెప్పాలని మదర్ తెరెసా చెప్పింది. వేదవాక్కుగా భావించి ఈ కారుణ్యాలయాన్ని ఇంతగా డెవలప్ చేశారు. 25 సంవత్సరాలుగా ఎంతో మంది ఆడపిల్లల్ని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి ఆయనే పెళ్లి కొడుకుని వెతికి పెళ్లి చేసి చాలా పెద్ద సేవ చేస్తున్నారు. లేదు, సేవని చెప్పుకున్నంతగా ఏమీ లేదు. ఇదంతా కూడా నేను నా మనసుకు నచ్చే చేస్తూ ఉన్నాను. నా ఆయుష్ ఉన్నంత వరకు నేను ఇది చేస్తూనే ఉంటాను. సార్, ఇంత పెద్ద విషయాన్ని మామూలుగా తీసుకుంటున్నారు. నిజంగానే మీరు దేవుడు సార్. ఏ సీత, ఎందుకక్క కోపంగా ఉన్నారు? మన బామ్మ పొద్దుటి నుంచి ఏం తినలేదు. నేను తనకి తినడానికి భోజనం తీసుకెళ్తే తిన్నని చెప్పింది. బామ్మని మనం ఎలాగైనా తినేలా చేయాలి. నువ్వు వచ్చి తనకి పెట్టురా. నేనొస్తున్నానులే, నువ్వు వెళ్ళక్క. సరే. అయ్యా,
బామ్మ దగ్గరికి వెళ్ళొస్తాను. వెళ్ళిరామా. రా వెళదాం. తినండి తినండి బామ్మ. తినకపోతే మీ ఆరోగ్యం ఏమవుతుంది? నా మాట వినండి. ప్లీజ్ బామ్మ, ఇలా రా. కొంచెం వస్తున్నా. తినండి బామ్మ. కొద్దిగానే తినకపోతే తినండి నీరసం బామ్మ. వస్తుంది. కొంచెం పొద్దు నుంచి తినండి మీరు బామ్మ. ఏమీ తినలేదు. నేను తినిపిస్తానులే. ఇలా ఇవ్వు. ఓకే సీత. ఏంటి బామ్మ, ఉదయం నుంచి ఏమీ తినలేదంట? ఇలా అయితే ఆరోగ్యం ఏం కాను. కొంచెం తినొచ్చు కదా. ఏ ఎందుకని భోంచేయనని మొండి పట్టు పడుతున్నారు? నాకెలా తెలుస్తుంది? మీరు చెప్తేనే కదా తెలుస్తుంది. అయ్యయ్యో, మీకు చెప్పకుండా వెళ్ళడం నా తప్పే. అయ్యయ్యో, నేను కావాలని చేయలేదు. లేట్ కావడం వల్ల మిస్ అయ్యాను. ఏం జరుగుతుందే ఇక్కడ? ఏదైనా నువ్వు అందరికీ తెలిసేటట్టు మాట్లాడు. అదేమీ లేదక్కా. ఎప్పుడూ కాలేజ్కి వెళ్ళేటప్పుడు బామ్మగారితో చెప్పి వెళతాను. ఈ రోజు లేట్ అవ్వడం వల్ల చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను. అందుకే కోప్పడి బామ్మ భోంచేయకుండా ఉన్నారు. ఏ బామ్మ, ఎందుకని నువ్వు తినకుండా ఉన్నావు? మర్యాదగా ఇప్పుడు నువ్వు తిను. బామ్మ, తెలియక తప్పు చేశాను. ఇక మీదట ఇలా చెయ్యను. ప్లీజ్ భోంచేయండి. ఇప్పుడు మీరు భోంచేయకపోతే నేను కూడా భోంచేయను. నా దగ్గర ఉండే మొండి పట్టుదల మీ దగ్గర నుంచే వచ్చింది. ఎవరు ఎక్కువ పట్టుదలగా ఉంటారో చూద్దామా? ఇప్పుడు మీరు భోంచేస్తారా లేక నేను కూడా నిరాహార దీక్ష చేయనా? అయితే భోంచేయచ్చు కదా. సరే, ఇప్పుడు కాస్త మంచినీళ్ళు తాగండి. ఇదిగోండి. ఓకే, గుడ్. అమ్మయ్యా, అమ్మయ్య, బామ్మ ఎలాగో తినింది. బామ్మ, తను నా ఫ్రెండ్ చిత్ర. నమస్తే అమ్మా. ఈవిడ పేరు రంగనాయకమ్మ. ఈవిడే నన్ను చిన్నప్పటి నుంచి పెంచారు. ఓహో, మాట్లాడలేని కొరత తప్ప ఇంకెటువంటి కొరత లేని మంచి మనిషి. అమ్మ అనే మాట విన్నప్పుడు ఈ బామ్మే నాకు గుర్తొస్తారు. సీత, అయ్యగారికి ఫోన్ వచ్చిందంట. రేపు నిన్ను చూసుకోవడానికి వస్తున్నారంటమ్మా. అమ్మా, మనం కేరళ బార్డర్కి వచ్చాం. పోలీసులు చెక్కింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇక్కడే దిగిపోమా. సరేనండి, చాలా థ్యాంక్స్. జాగ్రత్త. ఏంటి సైలెంట్ గా వెళ్తున్నారు? ఓ, సార్ కి కోపం వచ్చినట్టుంది. పొగిడితే పోలా. ఏమండి, మీరు కోపంగా ఉండడం బాగాలేదండి. పర్వాలేదు, నేను ఎలా ఉంటే నీకెందుకు? ఎందుకు మీకెంత కోపం వచ్చింది? బయటికి రాగానే దగ్గర అవుతున్నావు, రూమ్ లోకి వెళ్ళగానే దూరంగా ఉంటున్నావు. ఓ, అదా సంగతి. మరి అలా అయితే ఓ పని చేద్దాం. ఏంటంటే, ఇంతవరకు మీరు నాకు ప్రపోజ్ చేయలేదు. అంతే కదా? ఈ విషయం నాకెందుకు తెలియలేదబ్బా? ఉండండి, మొత్తం చెప్పేస్తాను. మన పెళ్లి హడావిడిగా జరిగిన అరేంజ్ మ్యారేజే. మనం లవ్ చేసుకోవడానికి టైమే లేకుండా పోయింది. మీరు నాకు ఇప్పుడు ప్రపోజ్ చేయండి. నాకు నచ్చినట్టు ప్రపోజ్ చేస్తే, మీరు నన్ను ఇంప్రెస్ చేస్తే, మీరు అనుకున్నది వెంటనే జరుగుతుంది. అంతే కదా? నీ చేత ఓకే చెప్పించడానికి ఒక్క నిమిషం చాలు. ఇప్పుడు చూడు. అయ్యో, ఏదో తొందరలో చెప్పేశాను. ఈ ప్రపోజ్ చేయడం ఎలాగబ్బా?
ఏంటండి ఆలోచిస్తున్నారు? ఒక్క నిమిషం. ఏమండి? గంగా, ఐ లవ్ యూ. నేను ఇంప్రెస్ అవ్వలేదు. ఏంటి గంగా, నిజంగానే అవ్వలేదా? లేదు. అయితే చెప్పేదాన్ని కదా. కలువుల్లాంటి నీ కళ్ళు నన్ను ఐస్కాంతులా లాగేస్తున్నాయి. గంగా, ఐ లవ్ యూ. ఇదోకే కదా? లేదు. నువ్వు అబద్ధం ఆడుతున్నావు. నువ్వు కన్ఫర్మ్ గా ఇంప్రెస్ అయ్యావు. చిప్పోవే. మీ ప్రేమకు నేను ఎప్పుడూ ఇంప్రెస్ అయ్యానండి. కానీ ఇక్కడ పరిహార పూజ చేయాల్సి రావడం వల్ల ఆ విషయం బయటికి చెప్పుకోలేక పరిస్థితులు నాతో అలా మాట్లాడించాయి. బావతో మాయా పెళ్లిని చెడగొట్టి నువ్వు ఇక్కడ సంతోషంగా ఉంటావా? నీ కథ ఇక్కడే ముగించేస్తాను చూడు. దేవసేన, నాతో చెప్పుంటే నేను తలదువ్వేదాన్ని కదా. ఎందుకిలా ఒంటరిగా నువ్వే దూకుంటున్నావు? ఇటు తిరుగు, నేను తల దువ్వి బొట్టు పెడతాను. లేదమ్మా, మీరు ఏదైనా ఇంపార్టెంట్ పనిలో ఉండుంటారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయకూడదని గంగ నాకు ఎలా తల దువ్వుకోవాలో నేర్పించింది. అందువల్ల నేనే దువ్వుకుంటానులే. ఇప్పుడే కదా నిన్ను స్కూల్లో చేర్పించబోతున్నావు, అంతలోనే నీ పనులు నువ్వే చేసుకోవడానికి రెడీ అయిపోయావు. గడుగ్గా ఇవి. నేను గడుక్కాయనే అమ్మమ్మా. ఇవన్నీ మా అమ్మ నుంచే వచ్చాయి. నీతో మాట్లాడి గెలవగలవా? సరే, నువ్వే తలదూకోనరా, నీకు నేను టిఫిన్ రెడీ చేస్తాను. దేవసేన, చాముండి వస్తోంది. ఈ రూమ్ నుంచి బయటికి వెళ్ళిపో. వెంటనే తాతయ్య దగ్గరికి వెళ్ళిపో. దేవసేన, ఒంటరిగా ఇక్కడ ఉండకు. అదేమైనా చేస్తుంది. వెంటనే వెళ్ళు దేవసేన. అయ్యో అయ్యో.
చిన్న పిల్ల. తనని ఏమి చేయకు. తనకేమి తెలీదు. తనని వదిలేయి. ఇప్పటిదాకా నీ కూతుర్ని ఏమి చెయ్యాలనుకోలేదు, కానీ నీ కూతురు వల్లే నాకు పెద్ద నిధి దక్కబోతోంది. ఏమంటున్నావే? నా కూతురు ఏం చేయబోతున్నావు? నా కూతుర్ని ఏమైనా చేశావో నేనేం చేస్తానో నాకే తెలీదు. తనని వదిలేయి. బయటికి తీసుకెళ్లే చంపాలనుకుంటున్నాను. నువ్వు ఇలాగే అరుస్తూ ఉంటే నీ కళ్ళ ముందే చంపేస్తాను. నా కూతుర్ని చంపేస్తావా? నేను బతిమలాడుకుంటున్నాను. నా కూతుర్ని ఏమీ చెయ్యకు. తనను దేవసేన, దేవసేన, ఏయ్, నువ్వు ఎక్కడేం చేస్తున్నావు? మావయ్య, ఆ చాముండి దేవసేన చంపబోతోంది. తనని కాపాడండి. అడుగుతున్నాను కదా, చెప్పు. ఏం చేస్తున్నావు ఇక్కడ?